పైథాన్ ట్రిక్స్ పార్ట్ 2 మీరు కనుక పైథాన్ ట్రిక్స్ పార్ట్ 1 వీడియో చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో సరైన ట్రిక్స్ చెప్పాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ చూడకుంటే చూడండి. సో ఈ వీడియోలో మరిన్ని కొత్త ట్రిక్స్తో వచ్చాము. సో ఇంకా వీడియోలోకి దిగుదాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. ట్రిక్ 1, మీరు పైథాన్ యూస్ చేసుకొని ఏదైనా ఒక ఫైల్ని ఇంకో ఫైల్లోకి కాపీ చేశారా, లేదా ఒక ఫైల్కి కాపీ క్రియేట్ చేశారా? సో ఈ ట్రిక్లో మీకు పైథాన్ యూస్ చేసుకొని ఒక ఫైల్ని ఇంకొక ఫైల్లోకి ఎలా కాపీ చేయాలి, ఆర్ ఒక ఫైల్కి కాపీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా. దీన్ని మనం చాలా వేస్లో చేయొచ్చు, బట్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వే చెప్తా మీకు. దీనికోసం ఫస్ట్ షటిల్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంపోర్ట్ షటిల్. ఈ షటిల్ మాడ్యూల్ అనేది పైథాన్ బిల్ట్-ఇన్ మాడ్యూల్. దీన్ని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ షటిల్ మాడ్యూల్లో కాపీ ఫైల్ అనే మెథడ్ ఉంటుంది. ఈ కాపీ ఫైల్ మెథడ్ని యూస్ చేసుకొని మనం ఒక ఫైల్ని ఇంకో ఫైల్లో కాపీ చేస్తాము, లేదా ఆ ఫైల్కి కాపీని క్రియేట్ చేస్తాము. సో దీని సింటాక్స్ చూద్దాం. షటిల్ డాట్ కాపీ ఫైల్ ఆఫ్ ఫైల్ 1, ఫైల్ 2. కాపీ ఫైల్ మెథడ్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఈ ఫైల్ 1 పారామీటర్ వచ్చి మీరు ఏ ఫైల్ని కాపీ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ ఇవ్వాలి ఈ ఫైల్ 1 ప్లేస్లో. నెక్స్ట్, ఈ ఫైల్ 1ని ఏ ఫైల్లో కాపీ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైలే ఫైల్ 2. నేను శాంపుల్ ఫైల్ 1 అనే ఫైల్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ శాంపుల్ ఫైల్ 1కి ఒక కాపీని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో షటిల్ డాట్ కాపీ ఫైల్ ఆఫ్ శాంపుల్ ఫైల్ 1 డాట్ టీఎక్స్టీ. ఈ శాంపుల్ ఫైల్ 1 అనే ఫైలు ఒక టెక్స్ట్ ఫైలు. సో అందుకే నేను దీనికి డాట్ టీఎక్స్టీ అని ఇచ్చాను. నెక్స్ట్, ఈ ఫైల్ని స్ట్రింగ్లో పెట్టాలి, అందుకే కొటేషన్స్లో పెట్టాను. సో ఇప్పుడు ఈ ఫైల్కి కాపీని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కదా. సో మనం ఏ ఫైల్లో ఈ శాంపుల్ ఫైల్ 1ని కాపీ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ని ఇవ్వాలి సెకండ్ ఆర్గ్యుమెంట్గా. సో నేను శాంపుల్ ఫైల్ 2 అనే టెక్స్ట్ ఫైల్ని ఇస్తున్నాను. చూడండి, కామా ఇచ్చి శాంపుల్ ఫైల్ 2 డాట్ టీఎక్స్టీ అని ఇస్తున్నాను, అంతే. యాక్చువల్గా మన కాడ శాంపుల్ ఫైల్ 2 అనే టెక్స్ట్ ఫైలు అసలు లేదు. సో మనం ఒకవేళ లేని ఫైలు అంటే క్రియేట్ అవ్వని ఫైల్ని ఇస్తే ఈ మెథడ్ ఆటోమేటిక్గా ఆ నేమ్తో ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అండ్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఈ శాంపుల్ ఫైల్ 1 డాట్ టీఎక్స్టీ ఫైల్ని కాపీ చేసి పేస్ట్ చేస్తుంది. అదే ఒకవేళ మనం ఆల్రెడీ క్రియేటెడ్ ఫైల్ని ఈ సెకండ్ పారామీటర్లో ఇస్తే నార్మల్గానే ఈ శాంపుల్ ఫైల్ 1 డాట్ టీఎక్స్టీ ఫైల్ని ఈ శాంపుల్ ఫైల్ 2 డాట్ టీఎక్స్టీలోకి కాపీ చేస్తుంది. సో ఎంటర్ నొక్కండి. ఇప్పుడు శాంపుల్ ఫైల్ 1ని శాంపుల్ ఫైల్ 2ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి శాంపుల్ ఫైల్ 1 దీంట్లో వెల్కమ్ టు మేమే ప్రోగ్రామర్స్ యూట్యూబ్ ఛానల్, ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో అని ఉంది. నెక్స్ట్, ఇప్పుడు శాంపుల్ ఫైల్ 2ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి దీంట్లో కూడా శాంపుల్ ఫైల్ 1లో ఉన్నదే దీంట్లో ఉంది. సో ఈ విధంగా మనం ఒక ఫైల్ని ఇంకో ఫైల్లోకి కాపీ చేస్తాము, లేదా ఒక ఫైల్కి కాపీ క్రియేట్ చేస్తాము. సో ఇది ట్రిక్ 1. నెక్స్ట్, ట్రిక్ 2. మీరు జనరల్గా పైథాన్ కోడ్ రాస్తుంటారు. సో మీకు ఎప్పుడైనా ఎన్ని లైన్స్ ఆఫ్ పైథాన్ కోడ్ రాసామో చూడాలనిపించలేదా? సో ఇప్పుడు చెప్పే ట్రిక్తో పైథాన్ ఫైల్ అనే కాదు, అది ఏ ఫైల్ అయినా అవ్వచ్చు, ఆ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో కౌంట్ చేయొచ్చు. సో ఈ ట్రిక్తో మీరు ఒక పైథాన్ ఫైల్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారో తెలుసుకోవచ్చు, లేదా ఒక టెక్స్ట్ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడొచ్చు. జావా, C++, ఏ ఫైల్ అయినా సరే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారో తెలుసుకోవచ్చు. సరే, అది ఎలానో చూద్దామా? సో నేను ఆల్రెడీ ఒక పైథాన్ కోడ్ని రాసి పెట్టాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సో వచ్చిన రిజల్ట్ కరెక్టా కదా అని చెక్ చేయాలి కదా. సో దానికోసం ఈ పైథాన్ ఫైల్లో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. పైన చూడండి, ఆప్షన్స్లో షో లైన్ నెంబర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎన్ని లైన్స్ కోడ్ రాసామో ఇక్కడ తెలుస్తుంది. సో ఈ పైథాన్ ఫైల్లో చూడండి 49 లైన్స్ ఉన్నాయి, అంటే 49 స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు. సో ఇప్పుడు పైథాన్ కోడ్ యూజ్ చేసుకొని ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. విత్ ఓపెన్ ఆఫ్
మీరు ఏ ఫైల్లో లైన్స్ కౌంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ని ఇవ్వాలి. సో మనం ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉందో కనుక్కోవాలనుకుంటున్నాం కదా. సో ఈ ఫైల్ని ఇద్దాము. ఈ ఫైల్ పేరు ఏంటి? continue.py. సో continue.py అని ఇస్తున్నాను. కామా ఇచ్చి ఆర్ అని ఇస్తున్నాను, అంటే రీడ్ మోడ్ అని. నెక్స్ట్ యాజ్ ఎఫ్ అని ఇస్తున్నాను. కోలన్ ఎంటర్ నొక్కండి. దీంట్లో లెన్ ఆఫ్ ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అంతే. ఎంటర్ నొక్కండి. చూడండి 49 వచ్చింది. సో మనం ఆల్రెడీ ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో చూసాం కదా. సో 49 సరిపోయిందిగా. సో మీరు ఈ continue.py ప్లేస్లో ఏ ఫైల్ అయినా ఇచ్చుకోండి, మీకు ఆ ఫైల్లో ఉన్న లైన్స్ కౌంట్ వస్తుంది. సో ఇది సెకండ్ ట్రిక్. నెక్స్ట్ థర్డ్ ట్రిక్. మీరు జనరల్గా లిస్ట్లో కానీ టుపుల్లో కానీ లేదా సెట్లో కానీ ఫస్ట్ ఎన్ లార్జెస్ట్ నెంబర్స్ని గెట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు? ఆ లిస్టు ఆర్ సెట్ ఆర్ టుపుల్ని సార్టెడ్ మెథడ్లో పెట్టి ఆ వచ్చిన రిజల్ట్కి స్లైసింగ్ చేస్తారు. ఎన్ని లార్జెస్ట్ ఎలిమెంట్స్ కావాలి అంటే అన్ని. లైక్ ఈ విధంగా సార్టెడ్ ఆఫ్ ఇటరబుల్ స్క్వేర్ బ్రాకెట్స్లో -n కోలన్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో కోలన్ -1. సపోజ్ మన కాడ ఒక లిస్ట్ ఉంది, అది 10, 3, 9, 4, 1, 5. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఫస్ట్ 2 లార్జెస్ట్ నెంబర్స్ని గెట్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఇందాక చెప్పిన సింటాక్స్ యూజ్ చేయడమే. సో ఇటరబుల్ ప్లేస్లో లిస్ట్ పాస్ చేద్దాం అండ్ n ప్లేస్లో 2 ఇద్దాం. చూడండి సార్టెడ్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను 10, 3, 9, 4, 1, 5 స్క్వేర్ బ్రాకెట్స్లో -2 కోలన్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఇక్కడ కోలన్ -1 ఇవ్వడం మర్చిపోయాను. సో మళ్ళీ ఇద్దాం. చూడండి స్క్వేర్ బ్రాకెట్స్లో కోలన్ -1. ఎంటర్ నొక్కండి. చూడండి 10, 9 వచ్చాయి. సో ఈ 10, 9 ఈ లిస్ట్లో ఫస్ట్ 2 లార్జెస్ట్ నెంబర్స్. సో ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ని యూజ్ చేసుకొని కూడా మనం ఈజీగా n లార్జెస్ట్ ఆర్ n స్మాలెస్ట్ నెంబర్ని ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో ఆ మెథడ్ని యూజ్ చేయాలి అంటే ముందు మనం హీప్ క్యూ అనే ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకుందామా? చూడండి ఇంపోర్ట్ హీప్ క్యూ. ఇప్పుడు ఈ హీప్ క్యూలో మనకి n లార్జెస్ట్ అండ్ n స్మాలెస్ట్ అనే 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ n లార్జెస్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం n లార్జెస్ట్ ఎలిమెంట్స్ని ఇటరబుల్లో గెట్ చేసుకోవచ్చు. అండ్ n స్మాలెస్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం n స్మాలెస్ట్ ఎలిమెంట్స్ని ఇటరబుల్లో గెట్ చేసుకోవచ్చు. సరే యూజ్ చేద్దాం. చూడండి హీప్ క్యూ డాట్ n లార్జెస్ట్ ఆఫ్. సో ఈ మెథడ్లో ఫస్ట్ మనం ఎన్ని మ్యాక్సిమం ఎలిమెంట్స్ కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ నెంబర్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ 4 ఇస్తున్నాను, అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏ ఇటరబుల్లో n లార్జెస్ట్ ఎలిమెంట్స్ని కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ ఇటరబుల్ని పాస్ చేయాలి. సో నేను దీంట్లో ఒక లిస్ట్ని పాస్ చేస్తున్నాను. 1, 2, 10, 4, 5, 100, 8, 79, 30, 3 అంతే. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఈ లిస్ట్లో ఉన్న 4 లార్జెస్ట్ నెంబర్స్ వచ్చాయి. అదే n స్మాలెస్ట్ ఎలిమెంట్స్ కావాలి అనుకో n స్మాలెస్ట్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. సో యూజ్ చేద్దామా? హీప్ క్యూ డాట్ n స్మాలెస్ట్ ఆఫ్. సో ఇందాకలాగే ఫస్ట్ పారామీటర్ ఎన్ని మినిమం ఎలిమెంట్స్ కావాలో అది, అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏ ఇటరబుల్లో n స్మాలెస్ట్ ఎలిమెంట్స్ కావాలో అది. సో ఇద్దామా? సో నాకు 3 స్మాలెస్ట్ ఎలిమెంట్స్ కావాలి అనుకుంటున్నాను. సో 3 ఇస్తున్నాను, ఒక లిస్ట్ ఇస్తున్నాను 2, 401, 48, 481, 1, 3, 0. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 0, 1, 2 వచ్చింది. సో ఈ విధంగా మనం n లార్జెస్ట్ అండ్ n స్మాలెస్ట్ ఎలిమెంట్స్ని ఒక ఇటరబుల్లో సింపుల్గా గెట్ చేసుకుంటాము. సో ఇది థర్డ్ ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ 4. మీకు క్యుములేటివ్ ఆపరేషన్స్ ఐడియా ఉందా? అదే క్యుములేటివ్ సమ్ ఆర్ క్యుములేటివ్ ప్రొడక్ట్ ఆర్ క్యుములేటివ్ సబ్ట్రాక్షన్ ఇలాంటివి ఐడియా ఉందా? సో క్యుములేటివ్ సమ్ అంటే సపోజ్ మన కాడ లిస్ట్ ఉంది అనుకో 1, 2, 3, 4. సో క్యుములేటివ్ సమ్ ఆఫ్ దిస్ లిస్ట్ అంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంటు దాని తర్వాత ఎలిమెంట్కి అడిషన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని దాని తర్వాత దాంతో యాడ్ చేసుకుంటూ పోవాలి లిస్ట్ కంప్లీట్ అయ్యే వరకు. ఈ విధంగా
1, 1 + 2, 1 + 2 + 3, 1 + 2 + 3 + 4. సో క్యుములేటివ్ సమ్ ఆఫ్ 1, 2, 3, 4 ఎంత అంటే 1, 3, 6, 10. అదే క్యుములేటివ్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంటు దాని తర్వాత ఎలిమెంట్తో ప్రొడక్ట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని దాని తర్వాత దాంతో ప్రొడక్ట్ చేసుకుంటూ పోవాలి లిస్ట్ కంప్లీట్ అయ్యే వరకు. ఈ విధంగా 1, 1 × 2, 1 × 2 × 3, 1 × 2 × 3 × 4. సో క్యుములేటివ్ ప్రొడక్ట్ ఆఫ్ 1, 2, 3, 4 ఎంత అంటే 1, 2, 6, 24. ఇది నార్మల్గా మనం చేయొచ్చు, బట్ దీనికి మనకి ఒక మెథడ్ ఉంది, అది అక్యుములేట్ మెథడ్. సో ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఈ క్యుములేటివ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో అక్యుములేట్ మెథడ్ని యూజ్ చేయాలి అంటే ముందు మనం ఇటరటూల్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ఇటరటూల్స్. చూడండి, ఇటరటూల్స్ డాట్ అక్యుములేట్ ఆఫ్ మనం దేనికి క్యుములేటివ్ సమ్ కనుక్కోవాలి అనుకుంటున్నామో అది పాస్ చేయాలి ఈ మెథడ్లో. సో పాస్ చేస్తున్నాను 1, 2, 3, 4 అంతే. యాక్చువల్గా ఈ మాడ్యూల్లో మనం ఏ మెథడ్స్ని యూజ్ చేసినా మనకి వచ్చే రిజల్ట్ ఒక ఇటరేటర్. సో దీన్ని లిస్ట్లో పాస్ చేసుకుందాం. చూడండి, లిస్ట్ ఇస్తున్నాను, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఇందాక మనం చెప్పిన విధంగానే వచ్చింది. అదే మనం క్యుములేటివ్ ప్రొడక్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు దీంట్లో సెకండ్ పారామీటర్గా ఇది ఇవ్వాలి, లాంబ్డా I, J కోలన్ I × J. ఇప్పుడు ఇద్దాము, లిస్ట్ ఆఫ్ ఇటరటూల్స్ డాట్ అక్యుములేట్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3, 4 కామా ఇచ్చి లాంబ్డా I, J కోలన్ I × J ఈ విధంగా ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 1, 2, 6, 24 వచ్చింది అంతే. అదే క్యుములేటివ్ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే దీంట్లో I × J ప్లేస్లో I - J ఇస్తే చాలు. కావాలంటే చూడండి, లిస్ట్ ఆఫ్ ఇటరటూల్స్ డాట్ అక్యుములేట్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3, 4 కామా ఇచ్చి లాంబ్డా I, J కోలన్ I - J ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి క్యుములేటివ్ సబ్ట్రాక్షన్ వచ్చింది ఈ లిస్ట్కి. అదే క్యుములేటివ్ డివిజన్ చేయాలి అంటే దీంట్లో I - J ప్లేస్లో I/J ఇస్తే చాలు. కావాలంటే చూడండి, లిస్ట్ ఆఫ్ ఇటరటూల్స్ డాట్ అక్యుములేట్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3, 4 కామా ఇచ్చి లాంబ్డా I, J కోలన్ I/J ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి క్యుములేటివ్ డివిజన్ వచ్చింది ఈ లిస్ట్కి. సో మీరు ఏ ఆపరేషన్ చేయాలి అనుకుంటే అది ఈ ఆపరేటర్ ప్లేస్లో ఇవ్వండి. సో ఇది ట్రిక్ 4. నెక్స్ట్ ట్రిక్ 5. ఈ 5th ట్రిక్లో నేను ఒక లిస్ట్ ఆర్ టుపుల్ ఆర్ సెట్లో ఎంటీ లిస్ట్ ఆర్ ఎంటీ టుపుల్ ఆర్ జీరో ఆర్ ఫాల్స్ ఆర్ ఎంటీ స్ట్రింగ్ ఆర్ ఎంటీ డిక్షనరీ ఆర్ నన్ను ఇలాంటివి ఒక్కటే ఉంచి మిగతావి ఎలా రిమూవ్ చేయాలో చెప్తా. ఇప్పుడు చెప్పిన ఎంటీ లిస్టు, ఎంటీ టుపుల్, జీరో, ఫాల్స్, ఎంటీ స్ట్రింగు, ఎంటీ డిక్షనరీ, నన్ను ఇవన్నీ ఒక కేటగిరీకి చెందినవి. సో ఒక లిస్టు ఆర్ సెట్ ఆర్ టుపుల్లో ఇవి తప్ప ఇంకా ఏమి ఉన్నా రిమూవ్ చేసి ఇవి ఒక్కటే ఎలా గెట్ చేసుకోవాలో చెప్తా. దీనికి సింపుల్ ట్రిక్ ఉంది. అది ఏంటంటే ఇటరటూల్స్లో ఉన్న ఫిల్టర్ ఫాల్స్ ఫంక్షన్. సో ఈ ఫిల్టర్ ఫాల్స్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సింపుల్గా చేసేయచ్చు. సో దీని సింటాక్స్ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇటరటూల్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం. ఇటరటూల్స్ డాట్ ఫిల్టర్ ఫాల్స్ ఆఫ్ నన్, ఇటరబుల్. సో మీరు ఇటరబుల్గా లిస్టు, సెట్ అండ్ టుపుల్ని ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను దీన్ని డైరెక్ట్గా లిస్ట్లో పాస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక ఇటరేటర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో లిస్ట్ ఆఫ్ ఇటరటూల్స్ డాట్ ఫిల్టర్ ఫాల్స్ ఆఫ్ నన్, ఇటరబుల్గా లిస్ట్ ఇస్తున్నాను 1, A, 20, ఎంటీ స్ట్రింగ్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపుల్, ఎంటీ లిస్ట్, నన్, 0, ఫాల్స్, మేమే ప్రోగ్రామర్స్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను అంతే.
ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఎంటీ స్ట్రింగ్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపుల్, ఎంటీ లిస్ట్, నన్ను, జీరో, ఫాల్స్. సో ఇందాక మనం చెప్పినట్టు ఇవి తప్ప మిగతావన్నీ రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిస్ట్ ఆఫ్ iterables డాట్ ఫిల్టర్ ఫాల్స్ ఆఫ్ నన్ కమా ఒక టుపుల్ ఇస్తున్నాను, హాయ్ కమా 10 కమా హలో కమా 0 అంతే. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 0 ఒకటే వచ్చింది. సో మనం ఈ ఫిల్టర్ ఫాల్స్ మెథడ్ని యూజ్ చేసుకొని ఎంటీ స్ట్రింగ్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపుల్, ఎంటీ లిస్ట్, నన్ను, 0, ఫాల్స్ ఇవి ఒక్కటే వచ్చేటట్టు గెట్ చేసుకోవచ్చు. సో ఇది ట్రిక్ 5. సో ఇవి ఈ 5 ట్రిక్స్. ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, అవి ఫ్యూచర్ వీడియోస్లో చెప్పుకుందాం. మీకు ఏదైనా ట్రిక్ తెలుసుంటే కామెంట్లో పెట్టండి, అందరికీ హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.